నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోసి గ్రామంలో 61 సంవత్సరాలుగా కోరిన కోరికలు తీర్చే వరసిద్ధి కర్ర వినాయకుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తున్నారు. సోమవారం మండల కేంద్రమైన తానూరుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు ప్రజలు పాదయాత్రగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో వినాయకుడి దర్శనానికి నిత్యం విశేష భక్తజనం తరలివస్తుంది. తెల్లవారుజామున నిర్వహించిన ఆరతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో ముడుపు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ కమిటీ, వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నిత్యం అన్నదాన కార్యక్రమంతో పాటు మౌలిక వస్తువులు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరడంతో వరసిద్ధి కర్ర వినాయకుడి ఆలయం వద్ద భక్తజన సందడి అగుపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది, అందరూ కూడా తొందర రావాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ భజన మండలి ఉంటుంది. అదేవిధంగా సమస్త गणेश महाराज की जय। प्रति संवत्सరం లాగే ఈ సంవత్సరం కూడా బోసికి కర్ర గణపతి దగ్గర రావడం జరిగింది. ఈ గణపతి చాలా మహిమగలది. కోరుకున్న కోరికలు వెంబడే తీరుస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి భక్త శ్రద్ధలతో ఇక్కడ కూడా చాలా మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ కొత్తగా ప్లేస్ కూడా బాగా ఉంది, జనాలు కూడా బాగా వస్తున్నారు. వినాయకుడు అందరి కోరికలు తీర్చి అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. జై విఘ్నేశ్వర. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారము. నిర్మల జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం వరసిద్ధి వినాయకునికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క స్థాపన చాలా విచిత్రంగా మరియు రహస్యమైనటువంటి ఒక విషయాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఒక గాథ. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర విశిష్టత ఏమనగా 1963వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే విఘ్నేశ్వరుని ఈ గ్రామస్తులని పూజ చేసుకుంటారు. అదేంటి అనగా మనం ఎక్కడ కూడా విఘ్నేశ్వరుని నవరాత్రులను స్థాపించిన తర్వాత 11వ రోజు నిమజ్జనం చేస్తాము. కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు మాత్రము నిమజ్జనం చేయకుండా గత 63 సంవత్సరాల నుంచి ఒకే గణపతికి ప్రతి సంవత్సరము మాత్రమే నవరాత్రులలో మాత్రమే ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజ అనేది నిర్వర్తిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క విఘ్నేశ్వరుని చరిత్ర, ఈ యొక్క విఘ్నేశ్వరుడు కర్ర గణపతి అంటే మనం మట్టితో కానీ లేదా బలపాలతో చేయడం అనేటువంటిది కాకుండా కర్రతో నిర్మించినటువంటి ఒక విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క చరిత్ర వల్ల ఈ యొక్క గ్రామంలో ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వల్ల ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి, గెజిటెడ్ ఆఫీసర్, డాక్టర్స్, పోలీసు, ఉపాధ్యాయులు ఎందరో మంది ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వల్ల ఒక విశేషం ఏంటంటే ఈ యొక్క విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం వల్ల ఆ ఊరికి ఎప్పటికీ సుఖ సంతోషాలు, విద్యాబుద్ధులు, జ్ఞానవంతులు, ధనవంతులు అన్ని విధాలుగా ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉండడం వల్లనే కలుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంత అనుభవము. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వారి తప్పకుండా కోరికలు కూడా నెరవేరుతారు. కాబట్టి ఈ ఊరు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, జిల్లాల వాళ్ళు, వేరే జిల్లాల వాళ్ళ నుంచి కూడా ఎందరో మంది, వేలాది మంది భక్తులు వచ్చి ఆ యొక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటారు. కావున ఈ యొక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం వలననే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు, గత 63 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే విధంగా నడుస్తుంది. ఉదయం ఆరతి, మధ్యాహ్నం హోమము, రాత్రి మళ్ళీ ఆరతి ఉంటుంది. కావున సద్భక్తులు అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే వస్తున్నారో వేరే వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది అనేది వస్తున్నారు. కావున మీరందరూ వచ్చి ఒకసారి వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. జై విఘ్నేశ్వర. ఈరోజు తానూరు మండలంలోని బోసి గ్రామానికి కర్ర వినాయకుని విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం నేను, ఎంఈఓ గారు మరియు మాజీ సర్పంచ్ గారు, గ్రామస్తులు వీరందరి సమక్షంలో వచ్చి వినాయక దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ వినాయకుని దివ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు పండాలని మొక్కుకోవడం జరిగింది. ఇక్కడ అనాదిగా నేను 25 సంవత్సరాల కింద డిప్యూటీ తహసీల్దార్గా బెల్తరోడ్లో ఉన్నప్పుడు మా కాక
రామకృష్ణ గారు ఆ తర్వాత అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి దాదాపు రావడం జరుగుతున్నది. ప్రస్తుతం నేను తహసీల్దార్గా జగిత్యాలలో చేర్చడం జరిగింది. ఇంతకు మొదలు బైన్సా మరియు కుబీర్లో కూడా చేయడం జరిగింది. చాలా మహిమతో కూడుకున్న వినాయకుడు అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా తహసీల్దార్గా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.